భీమవరం జనసేన సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ మాగాపు ప్రసాద్ మాట్లాడుతూ 19 వార్డ్ ముస్లిం వీధి నందు గత 10 సంవత్సరాలుగా వానల్లో వరదల్లో మునిగిపోతున్న రోడ్ సమస్యను 2024 ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే పూలపతి రామాంజనేయులు గారి కుమారుడు పులపతి ప్రశాంత్కు వివరించడం జరిగిందని, ప్రశాంత్ గెలిచిన వెంటనే రోడ్ సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చారని, ఇప్పుడు ఈ రోడ్ సమస్య శాసనసభ్యులు అంజిబాబు దృష్టికి తీసుకెళ్లడంతో మాట ఇచ్చిన విధంగానే గెలిచి సంవత్సరం అవ్వకముందే సీసీ రోడ్లు వేయించి సమస్యను తీర్చినందుకు వార్డ్ మహిళలు, ముస్లిం వీధి మహిళలు, భీమవరం శాసనసభ్యులు అంజిబాబు చిత్రపటానికి పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలపడం జరిగిందని, ఈ కార్యక్రమంలో సయ్యద్ ఖాజా, 19 వార్డ్ జనసేన నాయకులు బాషా, అలీషా తదితరులు పాల్గొన్నారు. 22 సంవత్సరాల నుంచి ఉంటుంది. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు 2005లో రోడ్లు వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మీద స్పందన లేదు. అలాగే గత మున్సిపల్ ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో ప్రచార నిమిత్తం పులపతి ప్రశాంత్ గారు, ఎమ్మెల్యే గారు తనయుడు పులపతి ప్రశాంత్ గారు ఈ వీధిలోకి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మహిళలు, ముస్లిమ్స్ మహిళలు అందరూ కలిపి మాకు ఈ రోడ్డు సమస్య చాలా దారుణంగా ఉంటుంది, వరద వచ్చినా వర్షం వచ్చినా మొత్తం మునిగిపోయి ఇంట్లో కూడా నీరు రావడం జరుగుతుంది. దాని మీద వాళ్ళు వినతిపత్రం ఇచ్చిన వెంటనే ప్రశాంత్ గారు వెంటనే మేము నగ్గిన 6 నెలలలోపు ఈ రోడ్డు సమస్య తీరుస్తానని మాట ఇవ్వడం జరిగింది.